ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు ముమ్మిడి చింతయ్య అన్నారు. ఏలూరు యాదవ సంఘం భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోయినాబాద్ డ్రగ్స్ కేసుతో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసుల నుంచి వస్తున్న భిన్నమైన వ్యాఖ్యలు చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు అనిపిస్తోందన్నారు. 14వ తారీఖున జరిగిన అభియోగం జరిగిన కార్యక్రమంలో ఆయన మీద ముందుగా యూరిన్ టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చిందని చెప్పడం, అలాగే తెల్లారి బ్లడ్ టెస్ట్ చేయకుండానే చేసినట్టు చూపించి పాజిటివ్ వచ్చిందని చెప్పడం ఇదంతా అవాస్తవం. ఎందుకనంటే పాజిటివ్ వచ్చిందని తెలియగానే మళ్ళీ 3 ల్యాబ్లకి ఎంపీ గారు స్పెషల్గా వెళ్ళి 3 ల్యాబ్లకి వెళ్ళి టెస్ట్ చేపిస్తే 3 నెగిటివ్ వచ్చినాయి. వాళ్ళు బ్లడ్ తీయకుండానే తీసారని చెప్పి పోలీసులు చెప్పడం అనేది అవాస్తవం. ఒక బీసీ ఎంపీని టార్గెట్గా చేసి తెలంగాణ గవర్నమెంట్లో ఇలా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. తెలంగాణ వాళ్ళు చేశారా, ఆంధ్ర వాళ్ళు చేశారా అన్న విషయం పక్కన పెడితే మన వ్యక్తి ఎటువంటి వ్యక్తి అన్నది ఏలూరు పార్లమెంట్లో ఉన్న 17 లక్షల ఓటర్లకి తెలుసు, ఎంత మంచి వ్యక్తి అనేది తెలుసు. కాబట్టి ఇటువంటి అభియోగాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని. ఇటువంటి అభియోగాలు అలాగే ఏలూరు పార్లమెంటు సభ్యుని మీద వచ్చిన ఆరోపణలపై పల్లా శ్రీనివాసరావు గారు ఇమీడియట్ గా స్పందించి ఆయన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగేటట్టుగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. ఈ రోజున ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ గారి మీద వచ్చిన ఆరోపణలు కానీ ఈ నిందలు కానీ ముఖ్యంగా గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కల చేసుకుని కాబోయే ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు కల చేసుకుని ఈ కార్యక్రమం అనేది ఈ వ్యక్తి ఎలాంటి మనిషి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఈ 22 నెలల్లో ఏమేమి పనులు చేశాడు, ఈ చరిత్ర ఏంటి అనేది వారి పార్టీకి కూడా తెలుసు, ఆ జాతీయ అధ్యక్షుల వారికి కూడా తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఎవరో ఆయన్ని ఆపాలన్నా పెంచాలన్నా మన చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అఖిలపక్ష నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కల చేసుకుని ఈ మన పార్లమెంటు సభ్యులు ప్రజల్లోకి తొందరగా తీసుకొచ్చి వారు సేవ చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారిపై వచ్చినటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 52% ఉన్నటువంటి బీసీలు ఇలాంటి జ్ఞాని ఉన్నట్లయితే రాజకీయంగా జాతిని ఐక్యం చేస్తాడని ఒక కుట్రతో ఆయన విధమైనటువంటి అన్పాపులర్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు. మరి అలాంటి ప్రజల యొక్క సేవ చేస్తున్నటువంటి పుట్టా మహేష్ గారిని ఈ విధమైనటువంటి ఆరోపణలు కల్పిస్తూ మరి చేసినటువంటి ఏదైతే ఆధారాలు లేనటువంటి మాటలు చెప్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మరి నిర్ధారణ చేయవలసిన అవసరత నేడు ఎంతైనది ఉంది. నిర్ధారణ లేకోకుండా మనిషి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తాం బాధాకరం, విచారించదగ్గ విషయం. ఇలాంటి సంఘటనలు జరగనీయకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే అన్పాపులర్ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఉంది. అలాంటి చర్యలు కనుక చేసినట్లయితే ప్రజలు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రజలు ఆయనకు మద్దతుగా ఉన్నారనే విషయాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.